and other drugs and the harmful effects it will have on you and the society. So first things first, ఇది ఫస్ట్ టైం కాదు. చాలా సార్లు మన సైడ్ నుంచి పోలీస్ వాళ్ళు కావచ్చు, టీచర్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, వాళ్ళు గాంజాయి సంబంధించి మీకు చెప్తూనే ఉంటారు. ఇది మంచి పద్ధతి కాదు, దూరంగానే ఉండాలి, ఈ విధంగా పద్ధతితో కొంచెం విడిచిపెట్టుకోవాలి. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యువర్ హెల్త్ అండ్ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యువర్ కెరియర్. కానీ ఇది ఒక పర్స్పెక్టివ్ లోనే మీరు అందరూ అర్థం చేసుకోవాలి. మీకు ఫ్రాంక్ గానే మాట్లాడితే హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ యూ ఇన్ ద ఫ్యూచర్, ఇది మీరు అర్థం చేసుకోండి. హౌ మెనీ ఆఫ్ యూ వాంట్స్ టు బికమ్ engineers? Raise your hands. Engineers ఎంతమంది? Nobody. How many of you doctors? Willing to become doctors? Very good. Few of them I can see here. Others ఏంటి? Cricketers, badminton players, ఏంటి sports persons? Raise your hands, don't worry. I will not ask you questions. గవర్నమెంట్ సర్వీస్ లో ఎవరెవరు ఇంట్రెస్టెడ్ ఉన్నారు? ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, ఐఆర్ఎస్ ఆఫీసర్స్, ఫారెస్ట్ సర్వీస్. ఓకే, గుడ్. సో ఐ కెన్ సీ సమ్ ఆఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్, సమ్ ఆఫ్ యూ ఆర్ మేబీ స్కేర్డ్ టు అడ్మిట్ ఇట్. కానీ ఇది ఫ్యూచర్ లోనే ఏదైనా మీకు జాబ్ చేసుకోవాలి, బీ ఇట్ ఇన్ గవర్నమెంట్ సర్వీస్, బీ ఇట్ జ్యుడిషియరీ, బీ ఇట్ లా, be it engineering, be it MBBS, ఈ అన్ని సర్వీసెస్ ఇప్పుడు చాలా డిఫికల్ట్ గానే అయిపోయింది. అండ్ నా అడ్మిషన్స్ కాకుండా మన అడ్మిషన్ అయిన తర్వాత కాలేజ్లో కూడా చదవడం ఈజీ కాదు, దాని తర్వాత జాబ్ రావడం ఈజీ కాదు. యూ విల్ హ్యావ్ యువర్ మెంటల్ ప్రెషర్, యూ విల్ హ్యావ్ యువర్ ఫ్యామిలీ ప్రెషర్, అన్నీ ఉంటాయి, తప్ప ఏం లేదు. అందరూ ఫేస్ చేస్తారు, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. యూ విల్ ఆల్సో ఫేస్ ద సేమ్ థింగ్. ఇది ఫేస్ చేయడానికి మన ఆరోగ్యం, మన మెంటల్ హెల్త్, మన బ్రెయిన్ హెల్త్ చాలా మంచిగానే ఉండాలి. మంచిగానే లేకపోతే మీరు హ్యాండిల్ చేయలేకపోతారు. యూ విల్ బి ఏబుల్ టు సర్వైవ్, కానీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మనకి తగ్గిపోతుంది. సో గాంజాయి, డ్రగ్స్, ఆల్కహాల్, సిగరెట్స్, ఆల్ దీస్ psychotropic substances, ultimately they will affect your brain. మీ మెంటల్ స్ట్రెస్ పెరుగుతుంది, మీ ఫిజికల్ ఫిట్నెస్ కూడా తగ్గిపోతుంది. యూ విల్ ఆల్వేస్ బీ అండర్ ఎంజైటీ అండ్ స్ట్రెస్. కొంతమంది అన్ఫార్చునేట్ వన్స్ విల్ గో ఇన్ టు అడిక్షన్. ఈ విధంగా పరిస్థితిలో మీరు ఫర్దర్ గానే స్టడీస్ చేసుకోవాలా, సక్సీడ్ అవ్వాలా లైఫ్ లో, అది చాలా కష్టం. సో ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. వీ హ్యావ్ నాట్ స్టార్టెడ్ టిల్. సో వన్స్ an offense, this will stay with you permanently for the rest of your life. ఒక కేసు కూడా రిజిస్టర్ అయితే అనవసరంగా ఫ్యూచర్ లోనే పెద్ద కంపెనీస్ ఏదైనా ఉంటాయి, మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్, యూ మే నేమ్ ఎనీ ఆఫ్ ద కంపెనీస్, వాళ్ళు కూడా యాంటీసిడెంట్ వెరిఫికేషన్ చేస్తారు. బాబు మీ దగ్గర ఏం కేసెస్ ఉన్నాయా, లోకల్ పోలీస్ కి చెప్పి అడుగుతారు. వన్ కేస్ ఆల్సో ఇఫ్ దే ఫైండ్, చాలా మందికి కెరియర్ లో గ్రోత్ ఆపర్చునిటీస్ రావు, జాబ్స్ రావు. సో అది అర్థం చేసుకోవాలి బిఫోర్ ట్రైంగ్ ఈవెన్ వన్స్. గో టు సమ్ ప్లేస్, యూ హ్యాడ్ గోన్ టు తమిళనాడు, ఫ్రెండ్స్ తో పాటు వెళ్ళాను. టిల్ దట్ టైమ్ హీ నెవర్ యూస్ టు కన్జ్యూమ్ గాంజా, డ్రగ్స్, ఆల్కహాల్, నథింగ్. ఆ రోజు యాజ్ అ మ్యాటర్ ఆఫ్ సెలబ్రేషన్ వన్ ఆఫ్ ద పర్సన్ ఆఫర్డ్ ఇన్ సంథింగ్. వాళ్ళు హోటల్ రూమ్ లోనే దొరికింది. హోటల్ రూమ్ లో దొరికింది కాబట్టి పోలీస్ వాళ్ళని పట్టుకుని అందరి మీద కేసు రిజిస్టర్ చేసేస్తారు. చేసిన తర్వాత ఆ వ్యక్తి ఎవరికి ఎంఎన్సీలోనే కూడా మంచి జాబ్ వచ్చింది, అది ఇన్ఫర్మేషన్ కాలేజ్ నుంచి కంపెనీకి వెళ్ళింది, కంపెనీ ప్లేస్మెంట్ క్యాన్సిల్ చేసేసారు. దిస్ ఇస్ ద లెవెల్ ఆఫ్ సీరియస్నెస్, వెల్ బీయింగ్, ఆన్ యువర్ మెంటల్ హెల్త్, ఆన్ యువర్ స్టడీస్. ఈ విధంగా డిస్ట్రాక్షన్స్, అబ్నాక్షియస్ మటీరియల్స్ నుంచి దూరంగానే ఉండాలి. ఎవరైనా మీ ఫ్రెండ్స్, మీ బంధువులు ఎవరు ఇది ప్రాబ్లం ఫేస్ చేసుకుంటున్నారు, ఆల్కహాల్ ఎక్కువగానే తాగడం, గాంజాయి కన్జ్యూమ్ చేయడం, 112 నంబర్ కి కాల్ చేసుకోవాలి. ఏ నంబర్? 112. 112 కి కాల్ చేసేస్తే మన వాళ్ళు మీ ఐడెంటిటీ చెప్పకుండా
మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి హెల్ప్ చేస్తారు. ఏ దేశానికైనా యువ శక్తి సమాజం మరియు